హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు టీజీ అనిల్ కుమార్. ఈరోజైతే నేను రియల్గా వండిన డిష్ ఏంటంటే చికెన్ మజ్జిగ పులుసు. ముందుగా ఆనియన్స్, పచ్చిమిరకాయలు, అలాగే కొత్తిమీర, కొద్దిగా క్యారెట్ తురుము వేసుకున్న బాగుంటుందని శుభ్రంగా కొద్దిగా నూనె వేసి శుభ్రంగా వేపేసుకున్న తర్వాత చికెన్ని కడిగి శుభ్రంగా పైన లైట్గా వేగిన ఆనియన్స్లో వేసేసి శుభ్రంగా మళ్ళీ దాన్ని ఇంకా ఆయిల్ అదంతా పట్టి కొద్దిగా ఉప్పు అన్నీ పట్టాలని చెప్పి లైట్గా పైన గరుగుప్పు వేసుకున్నాం. ఎప్పుడైనా సరే వంటల్లోకి సాల్ట్ యూజ్ చేయకండి, గరుగుప్పే మంచిగా టేస్ట్ ఉంటుంది. సాల్ట్ దేనికని అంటే అప్పటికప్పుడు మన వంటల్లో కొద్దిగా ఉప్పు తగ్గింది అన్నప్పుడు వాడుకుంటే బాగుంటుంది సాల్ట్. అది చూడండి, చికెన్ అయితే ఆల్మోస్ట్ 70% కుకింగ్ అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ జీలకర్ర పేస్ట్ అయితే వేసాను. జీలకర్ర జీరా దానివల్ల ఏంటంటే కొద్దిగా మనం తినే తిండి అరుగుదల కోసం వేస్తారన్నమాట. చాలా మంచిది, గ్యాస్ట్రిక్ ఎఫెక్ట్ కూడా ఉండదు. మళ్ళీ శుభ్రంగా కలిపి పెట్టుకొని కొద్దిగా ఉప్పు కారం అన్నీ పడేసుకొని అలా నీళ్ళు వేసుకుని ఒక గ్లాస్ వాటర్ పక్కన పెట్టేసుకోవాలి. ఈ లోపల మనం మజ్జిగ పులుసుకి 2 పెరుగు ప్యాకెట్లు పెద్దవి తీసుకొని దాంట్లో చిటికెడు పసుపు వేసుకొని చిటికెడు దాంట్లో గరం మసాలా వేసుకొని ఇలా కలిపేసి ఈ విధంగా దోసల పిండిలా కలిపేసుకోవాలి. తర్వాత ఈ లోపల ఇది మగ్గిపోయి ఉంటుంది. ఈ విధంగా మగ్గిపోయిన దాంట్లోకి ఇలా ఈ విధంగా మగ్గిపోయిన దాన్ని శుభ్రంగా మంటని సిమ్లో పెట్టేసుకోండి, లేదంటే అడుగు అంటుకుపోతుంది. దాంట్లో మజ్జిగ పులుసులో తిరగేసుకోవాలి. అదే ఇప్పుడు దాన్ని పొయ్యి మీద ఏం పెట్టకండి, దాన్ని తాలింపు పెట్టుకొని, తాలింపు వీడియో అయితే స్కిప్ అయిపోయింది. అయితే తాలింపు పెట్టుకొని తాలింపు కొద్దిగా ఏమీ లేదు, మామూలుగా ఎప్పుడు పెడతారో ఎల్లుల్లిపాయలాగా పెట్టుకొని తినండి. అసలు ఉంది తింటుంటే అసలు నెక్స్ట్ లెవెల్. అలా మజ్జిగ పులుసు తింటూ కొద్దిగా అక్కడ చికెన్ ముక్కని అలా నవ్వుతూ ఉంటే చాలా బాగుంది. మీరు తప్పగా ట్రై చేయాల్సిన డిష్ ఇది. వీడియో మొత్తం చూసి వెళ్ళకోకుండా లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.